కొత్త పాట నేర్పిస్తా, ఓకేనా? కొత్త యాక్షన్ సాంగ్ నేర్పిస్తా మీ అందరికీ. ఆర్ యు రెడీ? కొత్త సాంగ్ నేర్చుకుంటారా? సాంగ్ షీట్లోంచి సాంగ్ నెంబర్ 6 అందరం కలిసి పాడదాం. ఫ్రీగానే ఉందా? ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే పెద్ద పిల్లలు బయటికి వెళ్ళి కూర్చోవచ్చు. ఆర్ యు రెడీ? మీరు వినాలి, షీట్స్ చూడాలి, ఓకేనా? చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. హెవెన్ ఇస్ ద లవ్లీ ప్లేస్, ఆ చోట యేసుని సన్నిధింతును. హెవెన్ ఇస్ ద లవ్లీ ప్లేస్, ఆ చోట యేసుని సన్నిధింతును. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. హెవెన్ ఇస్ ద హోలీ ప్లేస్, ఆ చోట యేసుని ఆరాధింతును. హెవెన్ ఇస్ ద హోలీ ప్లేస్, ఆ చోట యేసుని ఆరాధింతును. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. గట్టిగా చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. హెవెన్ ఇస్ ద లవ్లీ ప్లేస్, ఆ చోట యేసుని సన్నిధింతును. హెవెన్ ఇస్ ద లవ్లీ ప్లేస్, ఆ చోట యేసుని సన్నిధింతును. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. బాయ్స్ చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. హెవెన్ ఇస్ ద హోలీ ప్లేస్, ఆ చోట యేసుని ఆరాధింతును. హెవెన్ ఇస్ ద హోలీ ప్లేస్, ఆ చోట యేసుని ఆరాధింతును. అర్థమైందా? ట్రైన్ ఎలా వెళ్తుంది చెప్పండి? చుక్కు బుక్ వెళ్తుంది కదా, సింపుల్. నాదో చెప్పండి. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. సింపుల్. చేయండి అందరూ ఒకసారి. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. హెవెన్ ఈస్ ద లవ్లీ ప్లేస్, ఆ చోట యేసుని సంధింతును. ఓకేనా? యేసు ప్రభుని కలుసుకుంటాం ఆ చోట, ఓకేనా? తర్వాత రెండో చరణం ఏంటి? హెవెన్ ఈస్ ద హోలీ ప్లేస్, ఆ చోట యేసుని ఆరాధింతును. చేద్దామా? ఆర్ యు రెడీ? నిలబడండి. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కు బుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను.
Heaven is the lovely place, ఆ చోట యేసుని సన్నిధింతును. Heaven is the lovely place, ఆ చోట యేసుని సన్నిధింతును. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళును, హెవెన్ వైపు పైన మాయను. బాయ్స్ పడాలా? చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళును, హెవెన్ వైపు పైన మాయను. Heaven is the lovely place, ఆ చోట యేసుని ఆరాధింతును. Heaven is the holy place, ఆ చోట యేసుని ఆరాధింతును. మళ్ళా చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. Heaven is the lovely place, ఆ చోట యేసుని సన్నిధింతును. Heaven is the lovely place, ఆ చోట యేసుని సన్నిధింతును. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. Heaven is the holy place, ఆ చోట యేసుని ఆరాధింతును. Heaven is the holy place, ఆ చోట యేసుని ఆరాధింతును. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. చుక్కుబుక్కు ట్రైన్ వెళ్ళెను, హెవెన్ వైపు పైన మాయను. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ Are you ready? Are you ready? వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేటు లేవడం స్టాప్ చేద్దాము, లేజినెస్ నే విడిచి పెడదాము. గట్టిగా లేటు లేవడం స్టాప్ చేద్దాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుకాలైక్ జీసస్ అన్నాము. గట్టిగా లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుకాలైక్ జీసస్ అన్నాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేటు లేవడం స్టాప్ చేద్దాము, లేజినెస్ నే విడిచి పెడదాము. లేటు లేవడం స్టాప్ చేద్దాము, లేజినెస్ నే విడిచి పెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుకాలైక్ జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుకాలైక్ జీసస్ అందాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. జైబులు చేద్దామా? ఈ సాంగ్ చేసి కూర్చుందాం, ఓకేనా? మన కోసం తిమోతి, తబిత రెడీగా ఉన్నారంట గెస్ట్ రూమ్లో, ఏసీలో. వాళ్ళు ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చి అలిసిపోయారంట, తలనొప్పిగా ఉందంట.
నిద్రపోతున్నారు, జస్ట్ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాము అని చెప్పేసి అంటే రెస్ట్ ఇచ్చాం. సరేనా? ఈలోపు మనం యాక్షన్ చేద్దాం, వాళ్ళు వస్తారు. ఆర్ యు రెడీ? जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो। अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने। अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने। जय बोलो बोलो, जय बोलो बोलो, जय बोलो यीशु मसीहा की जय बोलो। बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो। कोड़ी को जगा दिया यीशु ने, लाजर को लगा दिया यीशु ने। कोड़ी को जगा दिया यीशु ने, लाजर को चिल्ला दिया यीशु ने। जय बोलो बोलो, जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। पापों को क्षमा दिया यीशु ने, शैतान को हरा दिया यीशु ने। पापों को क्षमा दिया यीशु ने, शैतान को हरा दिया यीशु ने। जय बोलो बोलो, जय बोलो यीशु मसीहा की जय बोलो। बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। जय मन చెప్పండి యేసు ప్రభు వారికి, మోరియా వాసి యేసు ప్రభు వారికి, చిన్న బిడ్డలను ప్రేమించిన యేసు ప్రభు వారికి, మనకి తోడైన యేసు ప్రభు వారికి, త్వరగా రానైన యేసు ప్రభు వారికి హల్లెలూయా. సైలెంట్ కూర్చోవాలా. అసలు ఇక్కడ ఒక్క పిల్లలు కూడా లేరు, ఒక పిల్లవాడు కూడా లేడు, ఒక చిన్న పాప కూడా లేదు అన్నట్టు కూర్చోవాలి. గొడవ చేయొద్దు, అస్సలు గొడవ చేయొద్దు. పిల్లలు మన దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? ఏం కావాలంట వాళ్ళకి? పిల్లలు వాళ్ళు రావాలంటే ముందుగా ఈ దారి అస్సలు కొంచెం కూడా టైట్గా ఉండకూడదు, ఫ్రీగా ఉండాలా. సరేనా? ఏది నడవడానికి దారి ఏది? వాళ్ళు వస్తారు. మరి వాళ్ళు రావాలంటే దారి కావాలా వద్దా? నడవడానికి దారి కావాలి కదా. వారు రావాలంటే దారి కావాలా వద్దా? ఇంకొక విషయం, పిల్లలు మీ యొక్క చూపుడు వేలు చూపించండి నాకు ఒకసారి. వెచ్చగా ఉంది కదా లోపల, అడవకుండా ఉంటే చల్లగా ఉండిద్ది, అరిస్తే వెచ్చగా అవుతుంది. ఇంకా చూపుడు వేలు చూపించండి, ఇలా చూపించండి, ఇలా కాదు, ఇలా చూపించండి.
ఒక్కసారి ఏళ్ళని ఇలానండి. నవ్వద్దు. ఎవరు? ఎవరు నువ్వు? అమెరికా నుంచి వచ్చాను కదా నేనే. ఎవరు? తబితానా? అవునన్నయ్య. ఏం తబిత, ఎక్కడున్నావు? నేను గెస్ట్ రూమ్ లో ఉన్నాను, తెలీదా నీకు? గెస్ట్ రూమ్ లో ఉన్నావా? అవును. సరే ఏంటి చెప్పు. అన్నయ్య నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. రా. నేను రావాలంటే ఆ నాకు కొన్ని వస్తువులు కావాలి. ఏం కావాలి? ఏంటి? ఒక మంచము. మంచమా? ఎందుకు, పండుకుంటావా ఏంటి తబిత? లేదు లేదు, కావాలి నాకు. సరే, అరే బాయ్స్ మంచం అంట ఒకటి తీసుకురండి అమ్మా. ఇక్కడ పెద్దగా కటన్ ఉంది తబిత. నేను లెసన్ బాగా చెప్పాలంటే మా సార్ ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? ఒక మంచము దుప్పటి వేసుకొని కంచం కూడా తేవాలా? వద్దొద్దు నాకు అది. కంచం వద్దా? అబ్బా ఇప్పుడే తిన్నా. ఇప్పుడే తిన్నావా? అవును. ఏం పెట్టారు? అదే పెట్టారు. సరే సరే, ఒక మంచం తెప్పించు తొందరగా. తెప్పిస్తాను. రెడీ అయ్యావా? మొత్తం రెడీ అయ్యా. మేకప్ కూడా వేసుకున్నా. మేకప్ కూడా వేసావా? నువ్వు వచ్చిన తర్వాతే, ఇవన్నీ వేసిన తర్వాతే వస్తావా? అవును. వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండాలి. అరే సైలెంట్గా ఉండండి, లేదా రారంట. అదిగో గొడవ చేస్తున్నారు. లేదు లేదు, మా పిల్లలు చాలా మంచోళ్ళు, గొడవ చేయరు. గొడవ చేస్తారా? నోటితో కదరా చెయ్యమని, సైలెంట్గా ఉండండి. చూడు. చెప్పు చెప్పు. రెడీ చేసావా? లేదు లేదు, ఉండు తబిత, మా వాళ్ళు కొంచెం స్లో, నిదానస్తులు మొత్తం. అవునా? త్వరగా చేయమను, లెసన్ చెప్పాలి. ఏంది, నువ్వు లెసన్ చెప్తావా? అదేంటి లెసన్ చెప్పొద్దా? ఓకే, మంచిది మంచిది. లెసన్ చెప్పిద్దంట, సైలెంట్గా ఉండండి. తలగ తగులుతుంది అది, జాగ్రత్తగా పైకి లేపుకుంటా. ఇక్కడ పరిచి దుప్పటేయమంటావా? ఏంటది? అర్థం కాలేదు. మంచం పరిచి దుప్పటేయమంటావా? నిలువుగా పెట్టి దాని మీద ఏదైనా కప్పండి. అదేంది? అడ్డంగా ఉండాలి. అడ్డంగా ఉండాలా? అంటే నేను కొంచెం పొట్టిగా ఉంటాను కదా. అవునా? సరే. నేను వచ్చేది ఎవ్వరు చూడకూడదు. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటావు? మా పిల్లలు ప్రార్థన చేస్తే వస్తావా మరి? కళ్ళు మూసుకోమను. కళ్ళు అంటే మూసుకోండి అమ్మా, ప్రార్థన చేద్దాం అందరం. కళ్ళు మూసుకోండి, తొందరగా మూసుకోవాలా. ఎవరైనా కళ్ళు తెరిచి చూసారనుకో, నేను అటు నుంచి అట్టే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా. కళ్ళు అంటే మూసుకోండి. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతావా? అవును. ఏం నైట్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి ఇంకా? మా ఇంటికి డైరెక్ట్ ఫ్లైట్ వేయించుకున్నాను నేను. అబ్బో, ఏది బోయింగ్ విమానం ఉందా ఏంటి కొంప తీసి? అవును. ఓకే, కళ్ళు మూసుకోండి తొందరగా తొందరగా. తబిత, మా పిల్లలు సగం మంది కళ్ళు మూసారు తబిత, వస్తావా? మొత్తం ముయ్యాలా? ముయ్యండి రా, కళ్ళంట ముయ్యండి. మోకరించండి. 1 1 1 అనగా ఏం చేయాలా? 1 2 3. బులుగు చొక్కాడు రేయ్, కళ్ళంట ముయ్. నీకెలా కనిపిస్తున్నారు తబిత? లైవ్ చూస్తున్నావా? ఓకే ఓకే, లైవ్ చూపించు తబితాకి. ఎవరెవరు కళ్ళు మూసారో లైవ్లో చూపిస్తున్నా చూడు తబిత. నువ్వు నమ్మకపోతే అందరు కళ్ళు మూసుకున్నారు చూడు. మా పిల్లలు ఎంత మంచోళ్ళో, ఎవ్వరు కళ్ళు తెరవలే. ఓకే, నేను రానా మరి? చిన్నగా రా. ఓకే సరే, అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకో తొందరగా. అన్న ప్రార్థన చేయమని ఎవరో ఒకరిని వస్తా. ప్రార్థన చేయమంటావా? ఎవరిని చేయమంటావు? ఎవరో ఒకరిని చేయమంటావా? సరే. పిల్లలు ప్రార్థన చేస్తేనే తబిత వచ్చిందంట. మీరు కళ్ళు మూస్తేనే ప్రార్థన చేస్తారు, సరేనా? కళ్ళు మూసుకోండి, అందరు మూసుకోవాలా. తబిత నేను ప్రార్థన చేస్తాను, రా చిన్నగా, సరేనా? ఏంది మాట్లాడడం లేదు అంటే? ఇంకెవరో కళ్ళు మూసుకునే మూయకుండా ఉన్నారు, ఇంకా కళ్ళు ఎవరో తెలిసారు, అందుకే మాట్లాడడం అలిగినట్లుంది తబిత.
కళ్ళు మూయి తొందరగా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ తండ్రి, జీవన ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ రాత్రికాల సమయంలో 5వ దినమున తండ్రి, మరి ఇప్పటి వరకు పాటల్లో మీరు సహాయకులుగా ఉన్నారు. మీరు చూపించిన ప్రేమకై మేము స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన వాతావరణకై మేము స్తుతిస్తున్నాం. ముందున్న సమయంలో కూడా నాయన తబితాను, నాయన తిమోతిని నాయన వినియోగించి పిల్లలకు చక్కని కథను అందించడానికి మీరు సహాయం చేస్తున్నామని, బిడ్డలందరూ కూడా అల్లరి చేయకుండా నాయన మీ యొక్క సన్నిధిని అనుభవించగలుగుతూ సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, నేను ఇప్పుడు దాకా మీకోసము ఏం చేశానో చెప్పండి. మీకు అన్నములు కూరలు వండేశాను, అయిపోయింది, బ్రహ్మాండంగా తయారైపోయింది. యేసయ్య దీవించాడు. ఇప్పుడు తబితా, తిమోతి దరిదాపుగా ఎంతమంది చూసి ఉంటారు? 8 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చారు వాళ్ళు. ఎంతమంది చూసి ఉంటారు? అరే 8 ఏళ్ల క్రితం నువ్వు అసలు పుట్టావంటరా? చెయ్యెత్తుతున్నావు. ఆ బ్యాచ్ లేరు ఇక్కడ, కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు మరలా వచ్చారు. అయితే వాళ్ళకి వయసు పెరిగింది కానీ హైట్ పెరగల. వాళ్ళు అలానే ఉన్నారు మరుగుజ్జులు. ఇప్పుడు మీతో మాట్లాడతారట. ఒక లెసను కథ కూడా వాళ్ళే చెప్పాలని అడిగారు నన్ను. పీటర్ అంకుల్, మరి ఎప్పుడు మీరు చెప్పుకోవడమేనా? మేము ఎంత మరుగుజ్జోళమైతే మమ్మల్ని మీరు అలాగా ఎన్నికలేనట్లుగా చూస్తే ఎలాగా? ఈసారి నేనే చెప్పాలి, మా తమ్ముడిని తీసుకొని వస్తున్నాం అన్నారు. రేపు ఉండమ్మాయి, నీ గురించేగా చెప్తున్నానే. రేపు వాళ్ళ తాత కూడా వస్తాడు. ఆయన పెద్ద వయసు వచ్చేసింది. అద్దుగో తబితా అంకుల్ చెప్పండి. ఏం పలకట్లేదు, పెద్దదాని అయిపోయావే. బాగున్నావా? నేను బానే ఉన్నానులే గాని రమ్మంటారా పైకి? రమ్మని ఇప్పుడు మేము 4-5 రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాం అమ్మాయి. అంకులు ఇక్కడ ఎత్తి సరిపోవట్లేదు అంకులు. ఏంది అందంగా డ్రెస్ భలేగా ఉందా నీకు? అవునా, థ్యాంక్ యూ అంకుల్. చాలా కాస్ట్లీ డ్రెస్సా? ఏది కొద్దిగా ముఖం చూపించమ్మా. ఒరి ఒళ్ళు కూడా వచ్చిందిగా, ఏంది అంటున్నావు? అబ్బో కళ్ళేంది మెరుస్తున్నాయి. ఏది మేకప్ వేసుకొని వచ్చావు ఏంది నువ్వు కూడా? లేదు అంకుల్, అలాంటి అలవాట్లు లేవు నాకు. దేవుని బిడ్డలు అలా చేయకూడదు. సరే అంకుల్. సరే, స్టోరీ చెప్తావా మరి? నేను పైకి రావాలంటే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అమ్మాయి అసలు ఎడెవ్వరు లేరు అనుకోవాలా. తబితాకి ఎడెవ్వరు లేరులే అని వాళ్ళ మీ తమ్ముడు వచ్చాడా మరి? అబ్బో మా తమ్ముడు ఇప్పుడు లెసన్ చెప్పాను, నేను కాదు. తిమోతి, హౌ ఆర్ యు? బాగున్నావా? ముఖ్యేంద్ర అలానే ఉంది నీకు. అరే అరే ఇంకా మీరే స్టోరీ చెప్పండి. నేను వంట చేయాలి పిల్లలకు, మా పిల్లలకు భోజనాలు పెట్టాలి. మీకు కూడా స్పెషల్ ఏదన్నా చేస్తాను. అరే నువ్వు ఇంకా అల్లరి మానుకోలేదే అమ్మాయి, ఏంది అలాగా? ఏదో ముద్దు పెట్టి వెళ్తా. పెట్టు. నేను పెట్టను, పోండి. ఇదిగో మమ్మ కాదు, ఒక్క కిస్సు. లేదు నేను పెట్టను. నీ నోరు బాగుంది, నేను పెట్టను, పోండి. నీ ముక్కు పట్టుకుంటా. నాకు సిగ్గు. సిగ్గా? అవును, నేను ముసలోడినేగా. నాకు సిగ్గు అయినా కానీ ఒక్క ముద్దు పెట్టమ్మా. సరేనండి. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సరే వెళ్ళొస్తా, వంట చేస్తా మీకు. తిమోతి, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళొస్తా. ఏంద్రా బిక్కమొఖం వేసావు? నవ్వు వాళ్ళతో బిక్కమొఖం వేసా. రైట్ రైట్, ఓకే. పిల్లలు అందరూ బాగున్నారా?
పేరు నేను చెప్పనా? చెప్పనా? నా పేరు తాబితా. అరే అలా కాదబ్బా, తాబితా. ఓకే, మీ అందరికి ఇప్పుడు ఏం కావాలి? స్టోరీ కావాలా? సరే మరి మరి అక్క అక్క చెప్పు తమ్ముడు. ఆగుతావా కొంచెం? ఏంది చెప్పు నీ బాధ? వచ్చినప్పటి నుంచి వాళ్ళతో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నా ఇష్టం. వాళ్ళు కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. నా ఇష్టం. ప్రైజ్ లాడంటే ప్రా అంటున్నారు. మా పిల్లలు నువ్వు అలా అన్నమాక. మా పిల్లలు చాలా మంచోళ్ళు తెలుసా నీకు? అది అమ్మాయి చూసావా? ఎవరు? అది అమ్మాయి, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయా? అది అమ్మాయి అలాగే చూస్తాను, చూసావా? చూడండి, ఏం చేయమంటావు? ప్రైజ్ లాడు చెప్పడం లేదు. దేవుడు కళ్ళిచ్చింది ఎందుకయ్యా నీకు? నేను మాట్లాడను, అలిగాను. పో. అయ్యో పిల్లలు, తిమోతిని పిలుద్దామా? మరి తిమోతి ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సైలెంట్గా చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకొని సరే మరి. హలో పిల్లలు, మీరందరూ సైలెంట్ కూర్చుంటే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి సైకిల్ తొక్కుంటా వెళ్ళి మోటార్ సైకిల్ ఎక్కెళ్ళి కార్ ఎక్కెళ్ళి ట్రైన్ ఎక్కెళ్ళి తిమోతిని పిలుచుకొని వస్తా. సరేనా? బాయ్. పిల్లలు పిల్లలు అంకుల్ కాదు అన్నయ్య. రే అడుగుతున్నావేంది? తబిదా చెప్పింది మీకు మంచి స్టోరీ చెప్పమంది. చెప్పనా? నాకు చాలా తలనొప్పిగా ఉంది. నా దగ్గర సాల్టన్ టాబ్లెట్ లేదు. హాయ్ చెప్పండి. బాయ్. ఎవడ్రా వాడు? ఊరికే పద్దాకలా మాట్లాడుతున్నాడు. మీకు స్టోరీ కావాలా వద్దా? మీకు మంచి స్టోరీ తెచ్చా, ఓకేనా? కాదురా, చెప్పనా? నేను మొన్న ఆఫ్రికా వెళ్ళా. అక్కడ పిల్లలు మీరు సైలెంట్గా ఉంటే నేను చెప్తాను, సరేనా? ఇదిగో ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, సైలెంట్గా ఉంది. ఒక పాట పాడదామా? చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. సైలెంట్గా ఉండాలి పిల్లలు. మీకు ఆ విషయం తెలుసా? మీరు సైలెంట్గా ఉంటే ఇప్పుడు నేను చెప్తాను, సరేనా? కనిపిస్తున్నానా? మీ అందరికీ కనిపిస్తున్నానా? మీకు ఒక మంచి స్టోరీ చెప్పనా? ఇన్ని రోజులు ఫస్ట్ రోజు ఎవరి గురించి విన్నారు? రెండో రోజు బాయ్స్ చెప్పండి, ఎవరి గురించి? జోనాథన్ గోఫర్.
మూడో రోజు గర్ల్స్ చెప్పండి. అదోని రామ్. ఓకే. నాలుగో రోజు వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. ఓకే, ఈరోజు ఈ 4 రోజులు మనం బాయ్స్ గురించే విన్నాం కదా. ఈరోజు గర్ల్ గురించి చెప్పనా? సరే, సైలెంట్గా ఉండాలా. ఇంకా ఎవరో మాట్లాడుతున్నాడు. పిల్లలు, నేను మీలాగే విదేశాలన్నీ తిరిగాను. అమెరికా వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, న్యూజిలాండ్ వెళ్ళాను, ఒకరోజు స్కాట్లాండ్ కూడా వెళ్ళాను. అక్కడ ఒక మంచి స్టోరీ చెప్పారు, వింటారా? నేను కూడా సండే స్కూల్లో ఈ స్టోరీ విన్నా, మీరు వింటారా? సైలెంట్గా ఉండండి, చెప్తాను, సరేనా? పిల్లలు, ఆఫ్రికా దేశంలో ఒక గొప్ప సువార్థికురాలు ఉంది. ఆమె పేరు మేరీ స్లెస్సర్. చెప్పండి. ఆమె చాలా మంచిది. ఆమె ఎన్నో స్కూల్స్ కట్టింది, అనాథాశ్రమాలు కట్టింది, అలాగే ఎంతోమంది పిల్లలకి చదువు కూడా చెప్పింది. అర్థమవుతుందా? ఈ మేరీ స్లెస్సర్ గురించి మనం విందామా? 1848వ సంవత్సరంలో డిసెంబర్లో స్కాట్లాండ్ దేశంలో మేరీ స్లెస్సర్ అనే ఒక మహిళ జన్మించింది. ఎక్కడా? స్కాట్లాండ్. వెరీ గుడ్. స్కాట్లాండ్లో జన్మించిన ఈమె వాళ్ళ తల్లిదండ్రులకి 2వ సంతానం. ఎన్నో సంతానం? మేరీ స్లెస్సర్కి 7 ఉన్నారు అన్నదమ్ములు. అయితే తన తండ్రి తాగుబోతు, ఎప్పుడు తాగి వస్తాడు, వాళ్ళమ్మని కొడతాడు, ఎప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ ఉండిద్ది. వాళ్ళమ్మ చాలా భక్తి గలది. అర్థమైందా? అది అక్కడ ఎవరు మాట్లాడుతున్నా, నేను వెళ్ళిపోతున్నా. సైలెంట్గా ఉండాలి. మరి వస్తున్నా. వచ్చేసా. ఇప్పుడు వింటారా? ఆమె పేరేంటి? మేరీ స్లెస్సర్. ఆమె చాలా మంచిది. వాళ్ళ డాడీ పచ్చి తాగుబోతు కదా. మేరీ స్లెస్సర్ని బాగా బాధ పెట్టేవాడు. పిల్లలు, మేరీ స్లెస్సర్ తన 11 సంవత్సరాల వయసులో, పిల్లలు వింటున్నారా? తన 11 సంవత్సరాల వయసులో పనికి వెళ్ళేది, మిల్లులో పని చేసేది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. అంటే ఎన్ని గంటలు పిల్లలు? 12 గంటలు పిల్లలు. పగలంతా పని చేసేది. పని చేసి అక్కడే రెస్ట్ దొరికినప్పుడు తను చదువుకుంటా ఉండేది. అలా మేరీ స్లెస్సర్ తన జీవితంలో చాలా బాధలు అనుభవించేది. ఒకరోజు వాళ్ళ నాన్న తాగి వచ్చి మేరీ స్లెస్సర్ని నువ్వు బయటికి పో అని చెప్పేసి నెట్టేశాడు. నెట్టేసిన వెంటనే మేరీ స్లెస్సర్ బయటికి వెళ్ళి నిలబడింది. నైట్ అంతా పిల్లలు, చలి, వర్షం పడుతుంది. మేరీ స్లెస్సర్ అలాగే తడుస్తా బాధపడతా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. పిల్లలు, వాళ్ళ డాడీ చాలా బ్యాడ్ కదా,
బ్యాడా కాదా? బాధపడతా ఉంది, యేసయ్యకి ప్రార్థన చేస్తూ ఉంది. అయితే పిల్లలు, అలా కొంతకాలానికి మేరీ స్లెస్సర్ ఒకరోజు మీలాగే సండే స్కూల్కి వెళ్ళింది. సండే స్కూల్కి వెళ్ళి ఆ రోజు సండే స్కూల్లో డేవిడ్ లివింగ్స్టన్ గారి సాక్ష్యం విని ఆయనలాగే ఆఫ్రికా వెళ్ళాలి అనుకుంది. అయితే ఆ రోజు మేరీ స్లెస్సరు అలాగే ఆమె యొక్క తమ్ముడు ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి డేవిడ్ లివింగ్స్టన్ లాగా ఆఫ్రికా వెళ్ళాలి అనుకున్నారు. ఆయన మంచి మిషనరీ, ఎన్నో సేవలు చేశాడని విని వాళ్ళు కూడా వెళ్ళాలనుకున్నారు. అలా సండే స్కూల్లో బాగా పాటలు పాడేది, యాక్షన్ చేసేది. చేస్తారా మీరు కూడా? మంచి పిల్లలు. ఆమె కూడా అలాగే చేసేది. తన 20 సంవత్సరాల వయసులో సండే స్కూల్ టీచర్గా సెలెక్ట్ అయింది తెలుసా? సండే స్కూల్ చెప్పింది. ఇక్కడ ఉన్నారా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు? చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలు దాటాయా మీకు? అబద్ధాలు చెప్తున్నారు. 20 సంవత్సరాలు అంటే అదిగో బయట కూర్చున్నారు చూడండి, అక్కోళ్ళు మీ వెనకమాల కూర్చున్నారే పెద్ద అక్కోళ్ళు, వాళ్ళ వయసు పై వయసు, సరేనా? ఆ వయసులో సండే స్కూల్ టీచర్గా ఉంటూ ఎంతోమంది విద్యార్థుల్ని బాగా దేవుల్లో బలపరుస్తూ ఉంది. ఒకరోజు పిల్లలు ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడని విని మేరీ తాను కూడా ఆ స్కాట్లాండ్ వదిలి ఆఫ్రికా వెళ్ళి పరిచర్య చేయాలని అనుకుంది. అక్కడి నుంచి చిన్నగా బయలుదేరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను స్కాట్లాండ్ వెళ్ళి ఆఫ్రికా వెళ్ళి అక్కడికి సువార్త పరిచర్య చేస్తాను అంటే వాళ్ళ అమ్మ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు 28 సంవత్సరాల వయసులో నైజీరియా వెళ్ళింది మేరీ. ఎక్కడికి వెళ్ళింది? నైజీరియా దేశంలో కాల్బార్ అనే తీరానికి చేరుకుంది. ఏ తీరం? అక్కడ ప్రజలు ఎలాంటి వారు తెలుసా? మీలాంటి చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే అమాంతం ఆవురు మంది తినేస్తారు. అర్థమైందో? ఆవురు మంది తినేస్తారు. చిన్న పిల్లల్ని బలిస్తారు. అలాగే కవల పిల్లలు పుట్టారనుకోండి, తెలుసా మీకు కవల పిల్లలంటే? తెలుసా? ఇద్దరు ఒకేలాగా పుడతారు కదా. అలాంటి పిల్లలు పుడితే వాళ్ళందరూ శాపగ్రస్తులని వాళ్ళని చంపేసేవాళ్ళు. అలాంటి స్థలంలోకి మేరీ వెళ్ళింది. పిల్లలు మేరీ వెళ్ళి అక్కడ ఏం చేసిందో తెలుసా? చిన్నపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టమని, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని, ఇలాంటి చిన్న బిడ్డల్ని చంపకూడదని వారికి దేవుని గురించి చాలా మంచి మాటలు చెప్పింది. చెప్పి వాళ్ళలో చాలా మంచి నడవడికను తెచ్చింది పిల్లలు. అలాగే కొంతకాలానికి ఒక 3 సంవత్సరాల తర్వాత మేరీకి మలేరియా జ్వరం వచ్చింది. వచ్చేసరికి అక్కడి నుంచి మళ్ళా స్కాట్లాండ్కి వెళ్ళింది, తన దేశానికి. వెళ్ళిన తర్వాత పిల్లలు మళ్ళా ఆఫ్రికా గురించి ఆలోచించి ప్రార్థన చేసి మళ్ళా వచ్చింది. ఈసారి ఇంకో దగ్గరికి వెళ్ళింది పిల్లలు. వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పిందంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇప్పుడు మనకు తల్లి తండ్రి ఉన్నారు కదా పిల్లలు. ఒకవేళ తండ్రి చనిపోయాడు అనుకో, తల్లిని కూడా అదే చనిపోయిన అగ్నిలో పడేసేవాళ్ళు, తల్లిని కూడా చంపేసేవాళ్ళు. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేవాళ్ళు. అవన్నీ చూసి మేరీ చాలా బాధపడింది. పిల్లలు ఎక్కడో స్కాట్లాండ్ పుట్టిన మేరీ ఆఫ్రికా వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి వారందరినీ మార్చింది. పిల్లలు ఎంత ప్రయాసపడిందో తెలుసా? మేరీ ఇదంతా కూడా తనొక్కటే చేసింది తెలుసా? మీరు కూడా దేవుని గురించి మంచి మాటలు చెప్తారా లేదా? బైబిల్లో ఏముందో తెలుసా? లోకంలో గొప్పవారిని సిగ్గుపరచడం కోసం
దేవుడు సాధారణమైన వారిని, బలహీనమైన వారిని ఏర్పరచుకుంటాడని ఉంది కదా. అలా మేరీ కూడా చాలా సాధారణమైన జీవితంలో చిన్న పేద కుటుంబంలో పుట్టి ఎంతోమంది నరమాంస భక్షకులకి, అడవిలో ఉండే క్రూర మృగాల్లాంటి మానవులకి దేవుని సువార్తను ప్రకటించి దేవుని గురించి తెలియజేసి వాళ్ళందరినీ రక్షించి వాళ్ళ కోసం పాఠశాలలు, అలాగే కాలేజీలు, అలాగే యూనివర్సిటీలు, వైద్యాలయాలు కట్టించి వాళ్ళందరినీ యేసుప్రభు వైపు మళ్ళించింది. చాలా మంచి పని చేసింది కదా. మీరు కూడా అలా చేస్తారా? మీరు ఇలాగ ఉండాలనుకుంటున్నారా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు మేరీలాగా? ఏది చేతులు ఎత్తండి ఒకసారి. ఉంటారా? కథ అర్థమైందా? అర్థమైందా? ఏం చేయాలి మనం దేవుని కోసం? ప్రార్థన చేయాలి అనేకుల కోసం. వాళ్ళకి మనం ఏం చేయాలా? సహాయం చేయాలి. వాళ్ళకి మనం ఏం చేయాలా? యేసుప్రభు గురించి వాక్యం కూడా చెప్పాలా. సరే పిల్లలు, రేపు మళ్ళా కలుద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పిల్లలు, రేపు తబితా చెప్పిద్దంట లెసను. తబితా వాయిస్ బాగుంది కదా, స్పీడ్గా బాగుంది కదా. హలో, రేపు నువ్వు చెప్తావా? రేపు నేను చెప్తాను అంకుల్. రేపు నేను చెప్తాను. మంచి స్టోరీ చెప్పాలి ఈరోజు. సూపర్ స్టోరీ చెప్తా. ఓకే, నువ్వంటే భలే ఇష్టం అంటే వీళ్ళకి. అవునా? మీ తమ్ముడేంది నిద్రమోహముడు సూరమంటున్నాడు. నువ్వు యాక్టివ్గా ఉన్నావు, మొత్తం నువ్వే తింటున్నావా? అవును అంకుల్. మరి ఇప్పుడు దాకా తమ్ముడు స్టోరీ చెప్పాడు కదా, మరి ఏం చెప్పాడు? అడగండి ఆల్రెడీ. ఏం స్టోరీ చెప్పాడమ్మా తిమోతి? ఎవరావా? మైసూరు బజ్జియా? ఓ అవునా, వెరీ గుడ్. బాగున్నారా కదా? నేను చూశాను, ఎవ్వరూ వెళ్ళా, మీరు ఒక్కళ్ళు కూడా అస్సలు లేదు, నాకు తెలుసు. విన్నారా? సరే, మరైతే రేపే నేను మీకోసం మంచి కథ చెప్తా. సరేనా? సరేనా పీటర్ అంకుల్? రేపు చాలా మందిని రమ్మని చెప్పండి. ఓకే, సరేనా? సరే, మంచి కథ చెప్తా. సరే, బాయ్ బాయ్, అందరికీ బాయ్. సరే పిల్లలు, అయిపోయింది. రేపు తబితా మంచి కథ చెప్పిద్ది మనకి. రేపు మన కార్యక్రమం ఆఖరి రోజు. కరెక్ట్గా 6 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఊరేగింపు ఉంటుంది, అందరికీ కిరీటాలు ఉంటాయి. కరెక్ట్గా సాయంకాలం 6కి ఇక్కడ ఉండాలి. 5:30కి వచ్చినా పర్లేదు. రాగలుగుతారా? రేపటి వరకు క్రయం చెల్లించి తమ్మవరం, అత్తులూరు, జూపూడి 5:30కి ఇక్కడ ఉండండి. ఆఖరి రోజు కాబట్టి మనం అలా వెళ్ళి ఊరేగింపు తిరిగి వస్తాము. మరలా తబిత మనకి చక్కని లెసన్ చెప్పిద్ది. అది రేపు స్పెషల్ అంతా. ఈరోజు బర్త్డే రోజు ఒకళ్ళ బర్త్డే మన మధ్యలోనికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మనకి దామరచర్ల దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయన వచ్చి ఆఖరి ప్రార్థన, బర్త్డే అమ్మాయి కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదంతో ముగించిన తర్వాత వినండి, వర్షం ఏం లేదు ఇప్పుడు, బయట మనకి హాయిగా ఉంది. అందరూ బయట భోజనానికి మేము అన్నయ్య చెప్పినట్టు కూర్చోండి. రోజు ఇట్లాగానే పొరుగురు పిల్లల మందిరంలో, జూపూడి పిల్లలు బయట. అది రండి. ఏం పేరు? సుమ. ఈరోజు సుమ బర్త్డే. రా, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం, బర్త్డే మొత్తం 2 నిమిషాలు క్లోజ్ చేయాలి.
పిల్లలు ప్రార్థన చేసుకుందామా? 1 2 3. పరిశుద్ధుడైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభు జూపూడి గ్రామంలో మోరియా ప్రార్థనా మందిరములో దేవా ఈ 5వ దినం తండ్రి ప్రభు జరిగిస్తూ వచ్చినటువంటి విరామ బైబిల్ పాఠశాల కొరకై స్తోత్రములు. నాయన మా ప్రభువా, 5వ మిషనరీగా నా తండ్రి ఒక సిస్టర్ యొక్క మిషనరీ సాక్ష్యం వినటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. చిన్న బిడ్డల జీవితాల్లో మీ కార్యము, రక్షణ కార్యము జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో కూడా మా ప్రభు మరి స్థానిక జూపొడివి మోరియా ప్రార్థనా మందిరంలో ఉన్న చిన్న బిడ్డ కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాము. సుమా కొరకై సహాయం చేయండి. సంవత్సరమును దయా కిరీటాన్ని మీరు ధరింపచేసినందులకై స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు నాయన మా ప్రభు మీ కృపలో వర్ధిల్లునట్లుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతులు నాయన మా ప్రభు 13వ అధ్యాయం 24వ వచనాన్ని ఎత్తిపడుతూ 25వ వచనంలో నీ యొక్క ఆత్మ ఆ బిడ్డ ఎదుగుదలలో వర్ధిల్లింప చేస్తున్నామని కోరుతూ ఉంటున్నాం. దయచూపుతున్నామని ప్రార్థన చేయొచ్చు. మీ నామని మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని సిద్ధపరిచినటువంటి యొక్క స్వీట్స్ను దీవించి ఆశీర్వదిస్తున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ సేవకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సకల మరి చిన్నపిల్లలందరికీ ఆయా స్థలాల్లో ఉన్నటువంటి VBS పరిచర్యలో, సండే స్కూల్ పరిచర్యలో సహకరిస్తున్న పిల్లలందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించి కాపాడి బలపరిచి సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, చాక్లెట్స్. పిల్లలు రేపు మళ్ళీ వస్తారు, ఓకేనా? రేపు మంచి స్టోరీ చెప్తారంట. వెళ్ళిపోయారు కాదు, కూర్చోండి 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 కూర్చోండి. ఇక జూపుడు పిల్లలందరూ నిలబడండి ఒకసారి. జూపుడు పిల్లలే నిలబడాలా, జూపుడు పిల్లలు నిలబడాలా.